మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ పైన ఫోక్సో కేసు నమోదైంది. అయితే వీళ్ళిద్దరి పెళ్లి ఏ ముహూర్తాన జరిగిందో తెలియదు, కానీ పెళ్ళైన వెంట నుంచి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లు కోర్టులంటూ వాడి చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి ప్రేమ వివాహం అనేది సాధారణంగా అందరిలాగా జరిగింది కాదు. అసలు వీళ్ళుండే ప్రదేశానికి కానీ వాళ్ళ ప్రేమ ఒక విషయానికి కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు. అండ్ మోనాలిసా వచ్చేసి అక్కడెక్కడో నార్త్ సైడ్ ఉంటే ఈయన వచ్చేసి కేరళ సైడ్ అనమాట. సో వీళ్ళిద్దరి వివాహం కానీ ఆ పరిచయం కానీ ప్రేమ కానీ ఇదంతా కూడా ఫేస్బుక్ వేదికగా జరిగింది. సో నార్మల్గా ఎవరైనా కూడా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎక్కడో ఒక చోట కలిసిన వాళ్ళు ఉంటారు, ఎక్కడో చోట మాట్లాడుకున్న వాళ్ళు ఉంటారు, అండ్ వేరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కలిసిన వాళ్ళు కానీ, చూసినప్పుడు కానీ, కాలేజ్లో కానీ ఇలాంటి సందర్భాల్లో ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరి ప్రేమకు మాత్రం ఏ ఒక్కసారి కూడా కలవలేదు, ఏ ఒక్కసారి మాట్లాడుకోలేదు, కనీసం ఎప్పుడు కూడా ఒకరినొకరు డైరెక్ట్గా చూసుకున్నటువంటి సందర్భాలు కూడా లేవు. ఓన్లీ ఫేస్బుక్ వేదికగా ఇద్దరు కూడా మాట్లాడుకొని ఆ మాటలు కాస్త స్నేహం, ఆ స్నేహం కాస్త ప్రేమ, ప్రేమ కాస్త మోనాలిసా అక్కడ నుంచి కేరళకి వచ్చి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఇక్కడ పోలీసులు అంట తీసుకొని పెళ్లి చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అండ్ ఆ పెళ్ళైనప్పుడు కూడా కొంతమంది లవ్ జిహాద్ అని చెప్పేసి ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా లవ్ జిహాద్ పేరుతోని ఎవరైతే ముస్లిమ్స్ అబ్బాయిలు ఉంటారో వాళ్ళు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఆ తర్వాత చిత్రహింసలు పెట్టడం, వాళ్ళని ఏదో ఒక రకంగా హింసించడం మనం చూస్తూ ఉన్నాం. అదే ఇప్పుడు ఇక్కడ మోనాలిసా కూడా అదే విధంగా అవుతుందా? మతం మార్చుకొని మరి పెళ్లి చేసుకుంది, ఖచ్చితంగా తన పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇప్పుడు ఏదో హ్యాపీగా ఫీల్ అవుతుంది, కానీ ఫ్యూచర్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామంది ఇప్పటికీ వాదిస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ కూడా మర్చిపోకన్నా ముందే మరొక కేసు తెర మీదకి వచ్చింది. తన భర్త ఫర్మాన్ ఖాన్ పైన ఫోక్సో కేసు కూడా నమోదైంది. అసలు ఎందుకు నమోదైంది, దీని కారణాలు ఏంటి అంటే, మరి మోనాలిసా పెళ్ళైనటువంటి ఆ ఒక డేట్ వరకు చూసుకుంటే తను మాత్రం ఇంకా మేజర్ కాలేదు, మైనర్గానే ఉండింది అని చెప్పేసి అయితే ఇప్పుడు తెర మీదకి కొత్త వివాదం వచ్చింది. బట్ ఇది నిజమేనా? నిజంగా తను అప్పుడు పెళ్ళైనప్పటికీ మైనర్గా ఉందా, లేకపోతే ఎవరైనా కావాలని వివాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారా, అండ్ వాళ్ళ మీద కక్షగట్టి ఎవరైనా చేస్తున్నారా? ఇలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే దానికి అవును అని చెప్పలేము, కాదు అని కూడా చెప్పలేము. తన యొక్క బాడీ స్ట్రక్చర్ కానీ లేకపోతే తన ముఖ కవలికలు చూసుకుంటా ఉంటే తను ఖచ్చితంగా మైనర్ కాదు, మేజర్ అయి ఉంటుందని చెప్పేసి మనందరికీ కూడా అనిపిస్తుంది. కానీ ఆ వివరాలు ఏవైతే ఉన్నాయో మనమైతే ఇప్పటి వరకు చూడలేదు. కాకపోతే ఈ యొక్క కొత్త వాతావరణం అనేది ముందుకు వచ్చిందనమాట. ఫర్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నప్పుడు తను మాత్రం మైనర్గానే ఉండింది, ఇంకా పెళ్లి చేసుకున్నప్పటికీ మేజర్ కాలేదు అని చెప్పేసి అయితే చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నటువంటి న్యూస్ అనమాట. సో ప్రజెంట్ ఫర్మాన్ ఖాన్ పైన ఫోక్సో కేసు కూడా నమోదైంది. సో మరి తన పరిస్థితి ఏంటి, జైలుకు వెళ్తే మరి మోనాలిసా పరిస్థితి ఏంటి, తననే నమ్ముకొని ఎక్కడి నుంచో తల్లిదండ్రులు వద్దు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళని ఎదిరించి మరి నార్త్ సైడ్ నుంచి కేరళ సైడ్ వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని తనతో పాటు ఉంటుందంటే మరి తను ఒకవేళ జైలు పాలైతే మోనాలిసా పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిందనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా ఒకే ఒక్క నైట్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయేటువంటి మోనాలిసా ఈ విధమైనటువంటి వివాదాల్లో అండ్ పెళ్ళైనప్పటి నుంచి కూడా కోర్టులు అంటూ పోలీస్ స్టేషన్లు అంటూ వాటి చుట్టే తిరుగుతూ ఉందన్నమాట. సో మరి తన జీవితం ఏంటి, ఎటువైపు వెళ్తుంది తనకి అర్థం కాని పరిస్థితిలో ఉంది. మరి తను పెళ్లి చేసినటువంటి ఈ యొక్క తీరుకి మీరు ఏ విధంగా వ్యక్తపరుస్తారనేది అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి.